వికారాబాద్ జిల్లా కుల్కచర్ల మండల కేంద్రంలో పరిగి నియోజకవర్గ పరిరక్షణ సమితి యువజన సంఘాల ఆధ్వర్యంలో కేజీబీవీ పాఠశాలలో ఘనంగా గురు పూజోత్సవం నిర్వహించడం జరిగింది. మండలంలో ఆంగ్ల బోధనలో ఉత్తమ ఉపాధ్యాయురాలుగా బెస్ట్ టీచర్ అవార్డు అందుకున్న అపర్ణ టీచర్ను సన్మానించడం జరిగింది. ఎక్కువ విద్యార్థులతో కేజీబీవీ పాఠశాల ఎస్ఓ దేవి కిషన్ స్పెషల్ ఆఫీసర్ అవార్డు అందుకోవడం జరిగింది. అనంతరం సర్వేపల్లి రాధాకృష్ణ జయంతి సందర్భంగా ఉపాధ్యాయులని టీచర్స్ అందరినీ షాల్వా పూలమాలలతో సన్మానించడం జరిగింది. ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి డీసీఎంఎస్ ఉపాధ్యక్షులు భీమ్రెడ్డి, పరిగి నియోజకవర్గ పరిరక్షణ సమితి వ్యవస్థాపక అధ్యక్షులు గణపూర్ రాఘవేందర్ గౌడ్ మాట్లాడుతూ, గురువులని సన్మానించుకోవడం మన సాంప్రదాయం. రేపటి విద్యార్థుల భవిష్యత్తు తీర్చిదిద్దే గురువు, సమాజ మార్గదర్శకులు రేపు భవిష్యత్తు బాగుండాలంటే నేటి ఉపాధ్యాయులపై ఆధారపడి ఉంది. ఉపాధ్యాయులను సన్మానించుకోవడం, గౌరవించడం మన సాంప్రదాయం అని కొనియాడారు. సర్వేపల్లి రాధాకృష్ణ గుర్తు చేస్తూ, ఉపాధ్యాయుడి నుండి ఉపరాష్ట్రపతి వరకు ఎదిగి ఉపాధ్యాయ వృత్తికి వన్నె తెచ్చిన వ్యక్తి. అలాంటి వ్యక్తిని అందరూ ఆదర్శంగా తీసుకోవాలి. ఈ కార్యక్రమంలో ఎస్ఓ దేవి మేడం, కుల్కచర్ల మాజీ సర్పంచ్ జానకిరాం, బీజేపీ జిల్లా నాయకులు చంద్రలింగం, గాదెం మైపాల్, బీజేవైఎం నాయకులు గడుసు మహిపాల్, అంతారం వెంకటేష్, మైత్రి యువజన సంఘం నాయకులు వెంకటేష్, నరసింహులు, ఉపాధ్యాయులు, విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు. బచ్చే పढ़-लिख-के आगे बढ़ना है. అందరూ చదవాలి, అందరూ ఎదగాలి అనేది సమగ్ర శిక్ష నినాదం. సో ఇక్కడ మహిళా సాధికారత, బాలికా సాధికారత మన ముందు కనబడుతుంది. మనకు క్వాలిటీ క్వాంటిటీ కాదు మేడం, ఇందాక 3D అన్నట్టు 4D కూడా ఉంది. డి మేడం చక్కగా చెప్పారు, డెడికేషన్, డిసిప్లిన్, డేరింగ్. డేరింగ్ లో నుంచి అన్ని పుడతాయి. లాస్ట్ మనం డైనమిక్ గా తయారైతాం మేడం. నేను 4D చెప్తున్నా, 3D క్యూబ్ కాకుండా 4D. ఈ 3Dలు ఉంటే లాస్ట్ కు డైనమిక్ యంగ్ హీరోస్ అవుతాం మనం. నాయకులకు లక్షణం ఎందు ఉండాలి. సర్వెంట్ ఈజ్ ఫస్ట్ లక్షణం. నేను ఇక్కడ ఫస్ట్ సర్వెంట్ సార్. నా పిల్లలకు మాత్రం నేను సర్వెంట్ని. ఎల్లవేళలా నేను సేవకురాలు. సేవకుడే నాయకుడు. అసలు లీడర్షిప్ అంటే ఏంటి? సేవకుడే నాయకుడు. మీ తల్లిదండ్రులు నా మీద భరోసా మీద, నా ఉపాధ్యాయుల భరోసా మీద 420 మంది దాకా పై చెక్కు ఉన్నాడు సార్. కాలేజీ 160 ఉండాలి, స్కూల్ 360 ఉండాలి, చౌడాపూర్ 120 ఉండాలి. స్థలం కొరత వల్ల పిల్లలు వస్తున్నారు, వెళ్తున్నారు. చౌడాపూర్ కూడా ఇందాక మాట ఇచ్చారు రాఘవేందర్ గౌడ్ గారు. అలాగే మన గౌరవనీయులు భీమిరెడ్డి సార్ కూడా చూస్తారు. చౌడాపూర్లో కేజీబీవీ రావడానికి ప్రథమ పాత్ర సార్దే. సార్ చాలా 2-3 సార్లు కాదు, 100 సార్లు నాకు ఫోన్ చేయడం జరిగింది మేడం. చాలా చక్కటి స్కూల్ని సార్ తీసుకొచ్చారు. సార్ హయాంలో మాత్రం విద్యకు చాలా పెద్దపీట వేస్తారు. సో మన ఉపాధ్యాయుల కృషి కూడా ఉంది. అప్పుడప్పుడు టీచర్ల కొరత వల్ల కూడా మన సబ్జెక్ట్ ల్యాగింగ్ అవ్వడం, పిల్లలు పూనా వెళ్ళిపోవడం, సకాలంలో తిరిగి రాకపోవడం, ఫీల్డ్ వర్క్ అంటే మనం చేసే వర్క్కి చూస్తున్న వర్క్కి మధ్యలో గ్యాప్ ఉంటుంది బిడ్డ. మీరు ఇంటికి వెళ్ళిన తర్వాత మీరే రారు 10 days. ఆ 10 daysలో మేడం చెప్పిన క్లాసెస్ అన్ని వెనక్కి వెళ్ళిపోతాయి. మాకేమంటారు, పై అధికారుల ఒత్తిడి ఉంటుంది, పేరెంట్స్ అంటారు, ఇట్లా వచ్చిన పెద్దలకి చెప్పవలసి ఉంటుంది. గతంలో చంద్రలింగం అన్న మంచిగా అడిగారు. ఏమడిగారు మేడం? రిజల్ట్ పడిపోతుంది. మోక్షమూలం గురువు ప్రాదం అంటారు. అంటే మోక్షం కావాలంటే మనం గురువు యొక్క పాదాలను ఆశ్రయించాలి. అర్థమవుతుందా? ఇఫ్ యూ వాంట్ నాలెడ్జ్, జ్ఞానమూలం గురువు వాక్యం. గురువు నుంచి వచ్చే ప్రతి మాట, ప్రతి పదము మనకు జ్ఞానాన్ని అందజేస్తుంది. కాబట్టి అలాంటి గురువులతో మనం ఎప్పుడు మంచి మాటలు మాట్లాడేట్లుగా చేయాలి. వాళ్ళు ఎప్పుడు మాట్లాడితే చెప్పండి, మీరు మొహం పెట్టుకొని వచ్చారా అంటే మాట్లాడతారా టీచర్స్? దే ఓంట్ టాక్ నో. కాబట్టి మేడం గుడ్ మార్నింగ్, బాగున్నారా మేడం, తిన్నారా, ఒక చిన్న మాట అడగండి, మేము ఎంత హ్యాపీగా ఫీల్ అవుతాం. మీ లక్షలాస్తులు ఏమి అడగం మేము. అలా క్లాస్లోకి రాగానే అలా మీరు నవ్వుతూ మమ్మల్ని రిసీవ్ చేసుకుంటే మాకు కూడా మేము పడ్డ బాధలన్నీ మర్చిపోతాం. అంటే క్లాస్ బయటే వెళ్ళిపోతాయి మనవి. అప్పుడు మనము వీఆర్ ఫ్రెండ్స్. టీచర్ అండ్ ద స్టూడెంట్ మస్ట్ బీ లైక్ ఏ బాండింగ్, మస్ట్ బీ లైక్ ఏ ఫిష్ అండ్ వాటర్ లా కాదు. ఎట్లా మదర్ అండ్ డాటర్. మన పిల్లల్ని ఇప్పుడు మేడం వాళ్ళ పిల్లల్ని కొట్టేస్తుందా? తప్పులు చేయకుండా పటాపట కొట్టేరు కదా. అలా మీరు చిరునవ్వుతో మీరు ఎదురొస్తే మేము కూడా మీకు కూడా ఎంతో చెప్పాలని వస్తామండి. ఎందుకు చెప్తున్నాం? మరి చిన్నపిల్లలు కాబట్టి మేము ఎలా అనుకుంటే అలా చేసుకోగలం. వి కెన్ మోల్డ్. కానీ మీరు కొన్నిసార్లు ట్రబుల్ ఇస్తారు వాళ్ళకి. ట్రబుల్స్ యూ ఓన్లీ. మీరు ఎప్పుడైనా ట్రబుల్ క్రియేట్ చేస్తే అది మీకే ఎఫెక్ట్ అవుతుంది. ఇందాక నుంచి
ప్రతి ఒక్క టీచర్ కానీ దేవి మేడం కానీ చాలా సపోర్టివ్ గా ఉంటారు. మాకు మొదట్లో ఏ టీచర్ లేకపోయినా కానీ ఇక్కడ ఉన్న టీచర్స్ అందరూ మా పిల్లలకు బోధించడం జరిగింది. నేను ఏ టీచర్ కి చెప్పినా కానీ మేడం ఈ వర్క్ కావాలి మేడం, ఈ మార్క్స్ కావాలి మేడం అన్నా కానీ సరే మేడం మేము చేస్తాము అనే చెప్పారు. కానీ ఏ మేడం కూడా మేము చెయ్యం మేడం, మా స్కూల్ పిల్లలు కాదు కదా మేము చేయమని ఏ టీచర్ కూడా నాకు చెప్పలే. ఇంకోటి ఎస్ఓ మేడం కూడా చాలా సపోర్టివ్ గా ఉంది మాకు. అంటే మేడం ఇట్లా ఉంటది మేడం పరిస్థితి అంటే లేదమ్మా చేద్దామమ్మా అని అంటది. కానీ ఎప్పుడు కూడా నెగిటివ్ గా లేదు మేము చెయ్యము మా స్కూల్ కాదనే మాట ఎప్పుడు కూడా నేను దేవి మేడం నుంచి కూడా వినలేదు ఇప్పటి వరకు. చాలా థ్యాంక్ యూ మేడం, థ్యాంక్ యూ సో మచ్. ఇంకోటి ఏంటంటే మొన్న జెండా అప్పుడు కూడా చెప్పిన, నేను 10th క్లాస్ లో 10/10 ఎవరికైతే వస్తుందో నేను ఫస్ట్ ప్రైజ్ గా వాళ్ళకు 10,000 బహుమతి ఇస్తా అని చెప్పిన. అదే విధంగా సెకండ్ ప్రైజ్ వచ్చిన వాళ్ళకు కూడా 5,000 బహుమతి, థర్డ్ ప్రైజ్ వచ్చిన వాళ్ళకు 2,000 బహుమతి ఇస్తానని చెప్పిన. మేము ఫ్రెషర్స్ పార్టీ అని అనుకున్నాము. అదే విధంగా రఘు సార్ కానీ జానకిరామ్ సార్ కానీ ఇక్కడ ఉన్న పెద్దవాళ్ళందరూ మేడం గురు పూజోత్సవం మేము జరుపుకుంటాం మేడం అని, ఇన్ని స్కూల్స్ ఉన్నా కానీ ఇక్కడికి వచ్చి మేము ఈ గురు పూజోత్సవాన్ని మేము జరుపుకుంటాం మేడం అని టీచర్ యొక్క విలువ తెలిసి ఇక్కడ మేము జరుపుకుంటాము అని అన్నందుకు ఇక్కడికి వచ్చి మీరు జరుపుకున్నందుకు నాకు చాలా సంతోషంగా ఉంది సార్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ. అదేవిధంగా ఒక రోజు నాకు నైట్ టైం అప్పుడు ఒక అమ్మాయికి హెల్త్ బాగాలేదు సార్. నేను జానకిరామ్ సార్కి ఒకసారి కాల్ చేసిన, సార్ ఇట్లా అమ్మాయికి హెల్త్ బాగాలేదు సార్ పంపిస్తున్నా అంటే, లేదు మేడం పంపేయండి మీరు నేను చూసుకుంటా అని చెప్పారు. చాలా థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. ఇట్లా సహకరించాలి. అదేవిధంగా మాకు బిల్డింగ్ లేదు, మా బిల్డింగ్ కూడా చూడండి సార్. థ్యాంక్ యూ సార్. స్పెషల్లీ ఎస్ఓ మేడం దేవి మేడం గారికి అయితే చాలా థ్యాంక్ యూ మేడం, థ్యాంక్ యూ సో మచ్. అంటే నేటి బాలలు రేపటి పౌరులు అన్నట్టు, అంటే విద్యార్థులు ఈ రోజు చక్కగా చదివి మంచిగా చదువుకున్న వ్యక్తులే రేపు భవిష్యత్తులో కలెక్టర్లు డాక్టర్లు అవుతారనే నానుడి అందరికి తెలిసిన విషయమే. ఈ అంత కష్టానికి కారకులు ఎవరు? దీనికి మన అందరినీ భవిష్యత్తు బాగుండాలంటే మనకు అందరికి ఎవరు? మనకు మెయిన్ కారణం ఎక్కడ? మన గురువులు. కాబట్టి ఆ గురువుల్ని అంటే సన్మానం చేయడం కానీ, వాళ్ళ గురు పూజ సందర్భంగా వాళ్ళని గౌరవించడం కానీ మన అలవాటు, మన సంస్కృతి సాంప్రదాయ భాగంగా మనం కూడా ఈ కార్యక్రమం చేయాలనుకున్నాం. పెద్దలందరూ ఇక్కడ ఉన్న టీచర్స్ కూడా అందరికీ మన్నించి మా ఆహ్వానాన్ని ఈరోజు సన్మానం స్వీకరించాలని కోరుతున్నాం. యావత్ తెలంగాణ మొత్తం కూడా అఖిల భారత విద్యార్థి పరిషత్ గతంలో నేను పనిచేసినప్పటికీ నేను గత 25 సంవత్సరాల నుంచి కూడా గురు పూజోత్సవం సెప్టెంబర్ 5th భాగంగా సర్వేపల్లి రాధాకృష్ణ జయంతి సందర్భంగా కూడా మేము ఈ ఉత్సవాలు నిర్వహిస్తుంటాం. అందులో భాగంగా ఈసారి కూడా నేను మీడియాలో చేసినప్పటికీ కూడా సామాజిక కార్యకర్త అయినప్పుడు కూడా మేము గతంలో ఎన్నో కార్యక్రమాలు చేసాం. ఇప్పుడు ఎందుకు అనుకోకుండా ఇప్పుడు కూడా మన మండల కేంద్రంలో పెద్ద ఇన్స్టిట్యూట్ ఏదైనా ఉందంటే అది కేజీవీపీ పాఠశాల. అలాంటి పాఠశాలలో కష్టపడే ఉపాధ్యాయులను మనం సన్మానించే సాంప్రదాయం మనకు ఎంతైనా అవసరం. వాళ్ళని గౌరవించడం కాబట్టి ఈ కార్యక్రమానికి విచ్చేసిన పెద్దలందరికీ పేరు పేరున హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తూ, మరి స్కూల్ కు పోయిన విద్యార్థిని మేము ప్రభుత్వ పాఠశాలకు వెళ్ళిన విద్యార్థిని చూసి కసి పెరుగుతున్నది. నా పిల్లవాడు ఆ విధంగా ముందుకెళ్ళలేకపోతున్నాడు. నేను కూడా స్కూల్కు వెళ్ళాను, కానీ ఆ పిల్లవాడు అట్లా వెళ్ళిపోతున్నాడు, నా పిల్లవాడు ఇట్లా వెళ్ళిపోతున్నాడు. తప్పు అనేది ఎవరి దగ్గర ఉంది? వాడు బాధపడుతున్నాడు, పిల్ల తల్లిదండ్రులు బాధపడుతున్నాడు. దాని తప్పు సరిచేయాలంటే ఎవరు? ఈరోజు మేడం ఇప్పుడు చెప్పింది ఏది, మన స్కేళ్ళు పెరగాలి. అది వాస్తవం, స్కేళ్ళు పెరగాల్సిన అవసరం ఉంది. ఇప్పుడు ప్రభుత్వం నుండి సమస్య ఏదంటే, నేను మొన్న హై స్కూల్కి పోయినా ఆడ ఒక స్పోర్ట్స్ మీటింగ్ జరిగింది. స్పోర్ట్స్ మీటింగ్ జరిగినప్పుడు వచ్చిన సబ్జెక్ట్ ఏంటంటే, సార్ అక్కడ ప్రభుత్వ హాస్టల్లో స్ట్రెంత్ ఎక్కువ ఉంది, మా దగ్గర స్ట్రెంత్ లేదు, మా దగ్గర పిల్లలు లేరు, మేము ఏం చేయలేకపోతున్నాం సార్ అన్నారు. మీ దగ్గర టీచర్స్ ఎంతమంది అన్న? 25 మంది. ప్రతి సబ్జెక్ట్ టీచర్ ఉన్నాడు, క్వాలిఫైడ్ టీచర్ ఉన్నాడు, 1,00,000 పేమెంట్ అర్హత గల టీచర్లు ఉన్నారు. కానీ ఆడ పిల్లలు లేరు. ఈడ హాస్టల్ ఉన్న స్కూల్లో ఏది అవుట్ సోర్సెస్ పిల్లలు పంతులు, కానీ పిల్లలు జనం ఎక్కువ ఉన్నారు. అంటే దీన్ని పూర్తి చేసే బాధ్యత ఎవరిది? పిల్లలు లాస్ అవుతున్నారు, పిల్లల తల్లిదండ్రులు బాధపడుతున్నారు. దీన్ని పూర్తి చేసే బాధ్యత
ఎవరో నేను మేడం గారితో ఒక క్వశ్చన్ తప్ప మార్గాన్ని కూడా అప్పుడప్పుడు చూపించాలి. మీరు మీలాంటి వాళ్ళు చూపిస్తేనే దానికి నివారణకు మార్గం వస్తుంది. కాబట్టి